దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా పిల్లారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు బలపడుచున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లారా, ఈరోజు మనం మొన్న చెప్పుకున్న విధంగా ప్రతి శుక్రవారం నేను వాక్యాలు చెప్పే రోజుల్లో ప్రతి శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ చేస్తూ ఉన్నాం. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ చేస్తూ వస్తున్నాం. అలాగే ఈ శుక్రవారం కూడా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చూసేదానికి ప్రయత్నం చేద్దాం. దాని మీద వాక్యం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఈ ఒక క్వశ్చన్స్ క్రైస్తవ జీవితంలో మనకు వస్తున్నాయి అనేది కనుక తెలిసినాయంటే, ఇండివిజువల్గా మనం లేదంటే మనం చేసే తప్పుల వలన, మనం చేసే కొన్ని అతిక్రమణ వలన, దేవుడు మనకు విధించిన కట్టుదిట్టమైన కొన్ని ఆజ్ఞలు మనం పాటించకపోవడం వలన ఇలాంటివి మన బుర్రలో అపవాది కలిగిస్తూ ఉంటాడు. అయితే వీటికి మనమే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, దేవునితో మనం దగ్గరగా ఉండాలి. దేవుడు ఇచ్చే కట్టుదిట్టమైన ఆజ్ఞలను మనం పాటించాలా. ఆయన మాటను విన్నట్లయితే మనమే దీని నిజమైన ఆన్సర్ ఏంటో దేవుణ్ణి అడిగే వాళ్ళంగా ఉంటాం. ఒకవేళ కనుక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కనుక అదే విధంగా దేవుణ్ణి కనుక అడిగితే ప్రతి ఒక్కటి ఆయనే చెప్పేవాడుగా ఉంటాడు. ఈ పోడ్కాస్ట్లు అవసరం లేదు, ఈ ఇంటర్వ్యూలు అవసరం లేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనకు తగాదాలు అవసరం లేదు, మన గొడవలు అవసరం లేదు. వాళ్ళ మీద మనకు ఈ యొక్క ఆన్సర్ అనేది తెలియకపోవడం వల్లే ఈ గొడవలన్నీ వస్తున్నాయి. ఆన్సర్ ఏందో డైరెక్ట్గా దేవుడిని అడిగి కనుక తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు నేను చెప్పేది కూడా కాదు, ఇప్పుడు నేను కూడా పెద్ద నాది డొల్ల, నా కాడ కూడా ఏం లేదు. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో దేవుడు అయితే మీకు వాక్యం బోధిస్తే దేవునిలో మీరు ఇంకా బలపడతారనే ఆశ తప్పిస్తే నా కాడ ఏం లేదు, మీ కాడ ఏం లేదు, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అంతా దేవునిలోనే ఉంది. దేవుడిని నడిపిస్తున్నారు మనందరినీ. కాబట్టి ఆయన్ని ఆన్సర్ అడిగే దానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. కాబట్టి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించండి. సమాధానం ఆయన మీకే అనుగ్రహిస్తాడు. ఓకే, ఒక వాక్యంలో కనుక మనం వెళ్ళినట్లయితే, అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అయితే కోపం గురించి కాదు. కానీ కోపంలో వచ్చే దూషణ మాటలు కానివ్వండి, మాటల గురించి, అంటే క్రైస్తవ జీవితం మనం జీవిస్తూ మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం అన్న ఒక అంశం గురించి ఈరోజు ఆ వాక్యం. చూడండి పిల్లారా, ఒక క్వశ్చన్ ఏంటనంటే, మా కోపం వస్తుంది, ఆ కోపంలో దేవుణ్ణి దూషిస్తున్నాం, మాకు ఎదురుగా ఉండే వాళ్ళని దూషిస్తున్నాం, ప్రతి ఒక్కరిని దూషిస్తున్నాం అన్న దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపంలో అంటే దేవుణ్ణిలో బాగుంటారు, దేవుణ్ణిలో వీళ్ళున్నంతగా, అంటే ఎస్పెషల్లీ కొంతమంది, అందరు కాదు కొంతమంది, వీళ్ళున్నంతగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరు. దేవుళ్ళు అంత బాగుంటారు, బైబుల్ చదువుతారు, సూపర్ చదువుతారు, ఎక్సలెంట్ క్రిస్టియానిటీని వాళ్ళు మనకు ప్రతిబింబిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఇంతగా ఉన్నారు, భయభక్తులతో దేవుళ్ళు జీవిస్తున్నారు వీళ్ళని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక బలహీనత, అపవాది వాళ్ళకి పెట్టిన బలహీనత ఏంటంటే కోపం, దూషణ మాటలు. అంటే ఆ కోపంలో నుంచి వచ్చే మాటలే ఈ దూషణ మాటలు. అయితే చూడండి, బైబిల్లో కోపపడుడి అని ఉంది, పరిశుద్ధ గ్రంథంలో కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. చూడండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం అంటే మీరు పడచ్చు, కోపం అనేది మీరు పడచ్చు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ ఆ కోపంలో ఏం చేస్తున్నాం అర్థం లేకుండా, కంట్రోల్ లేకుండా మనం మాట్లాడే మాటలు కానివ్వండి, లేదా దైవ దోషం కానివ్వండి, అది మనకు ముప్పును తెచ్చిపెడుతుంది. దానికి వాక్యం అనే కళ్యము మన నోటికి విధించుకోవాలి పిల్లరా. ఈరోజు వాక్యం అనే కళ్యం ఎప్పుడైతే మన నోటికి విధించబడుతుందో, మన నోళ్ళు కానివ్వండి, మనం మాట్లాడే మాటలు కానివ్వండి స్వచ్ఛమైనవి వస్తాయి. మనం మాట్లాడే ఏ మాట అయినా కూడా, ఎవరన్నా వచ్చి తిట్టారు మనల్ని, వెంటనే వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం. లేదంటే వాళ్ళు ఇలా చేశారంటే వాడిలారా, వాడి జీవితం ఇలా, వీడి జీవితం అలా ఎత్తి చూపించే వాళ్ళం అయితే మనం కాదు పిల్లారా. రోమియోలు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, వేలి పెట్టి చూపి తిరస్కరించేదానికి మనం సరిపోమంట. అట
మనము ఒక మనిషిని జడ్జి చేయడానికి కానివ్వండి, లేదంటే ఆ మనిషి మీద కోపపడేదానికి కానివ్వండి, ఆ మనిషిని దూషించేదానికి కానివ్వండి మనకు రైట్ లేదు. ఆ మనిషి మీద ఇప్పుడు తప్పు చేస్తే పడండి వాళ్ళ మీద, కానీ వాళ్ళ మీద పాపపు క్రియలు చేయకూడదు. వాళ్ళని కొట్టడం కానివ్వండి, లేదంటే దుర్భాషలు ఆడడం కానివ్వండి, ఇవన్నీ మనం చేయకూడదు. ఈ ఒక కంట్రోల్ మనకు గనక ఉన్నట్లయితే ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మనం ఫైండ్ చేయగలుగుతాం పిల్లరా. చూడండి, ఇదే ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి పిల్లరా. తెరిచిన ఏడల మీకు ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుతుంది. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరిసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. చూడండి, క్లియర్గా ఆన్సర్ అనేది వచ్చేసింది. మీరు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించవచ్చు, దేవునితో మీరు మాట్లాడుకోవచ్చు, మామూలుగా దేవుని మీరు అడగచ్చు, నాకు ఇది కావాలి దేవుడా, నాకు ఇది. ఎందుకంటే ఆయన తన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన అడగచ్చు. మనం నాకు ఇది కావాలి, ఖచ్చితంగా నువ్వే ఇవ్వాలి, నేను పోనీ అట్ట అడగచ్చు. కానీ దేవుడిని దూషించడం, నాకు ఇది లేదు, నువ్వు చేయలేని నా జీవితం ఎట్ అయిపోయింది అని చేయకూడదు. మనం చేయకూడదు. మన శాపం మన మీద మన బిడ్డల మీద తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం మనం అట్లా చేసినట్లయితే. ఇక చూడు, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు ఆన్సర్ అనేది ఇచ్చేసింది. సమాధానం ఏంటనంటే, కృతజ్ఞత వచ్చిన మేము ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరిసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. చూడండి పిల్లారా, ఈ ఆన్సర్లు సమాధానం అనేది లేక ఈ క్రైస్తవ జీవితాలు సగం మట్టుకు నాశనం అయిపోతూ ఉన్నాయి. సమాధానం అనేది ఎతకడానికి ఎప్పుడైతే మన జీవితంలో మనం ప్రయత్నం చేస్తామో, అది కూడా దేవునిలో వెతికేదానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనకు నిజమైన సమాధానం అనేది దొరుకుతుంది. ఈ యొక్క క్వశ్చన్ రేస్ కాకపోతే, లేదంటే ఇప్పుడు ఇన్ని డిబేట్లు కానివ్వండి, లేదంటే ఇంటర్వ్యూలు కానివ్వండి, పోడ్కాస్ట్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుడు అన్న ఒక నిజాన్ని బోధించడం అటు పక్కన పెడితే, చిన్నగా దేవుడు అన్న మాటని మనం మర్చిపోయేటట్టు అయిపోతాం ఈ చెత్తంతా బుర్రలో పెట్టుకుంటే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే జీవితాన్ని కేవలం ఆయన కొరకే ఉపయోగించాలి అన్న ఒక విషయం మీకు తెలుసా? ఒకవేళ మీకు గనక ఆ విషయం తెలిసినట్లయితే మీరు ఇండివిజువల్గా సమాధానం వెతికేదానికి ప్రయత్నం చేయండి. మీరు కష్టపడండి, మీరు పని చేయండి. మీకు వచ్చిన ఆ డౌట్, మీకు రేజ్ అయిన డౌట్ ఏదైతే ఉందో దానికోసం, సమాధానం కోసం మీరే వెతకండి. దీంట్లో యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయొద్దు ఈ డిబేట్లు, దానికి ఆన్సర్ వీళ్ళు చెప్పుకుంటారు దాన్ని ఏందని. ఒకరు చెప్పే ఆన్సర్తో మీకు అవసరం లేదు. దేవుడు మీకు అనుగ్రహించే ఆన్సర్ వేరు, లోకం మీకు అనుగ్రహించే ఆన్సర్ వేరు. లోకం అనుగ్రహించే ఆన్సర్ ఏంటంటే అపవాదం అనుగ్రహించేది. దేవుడు అనుగ్రహించే ఆన్సర్ నీ జీవితానికి ఆన్సర్, అది నీ జీవితానికి ఆన్సర్. నీకు 1,00,000 కోటి డౌట్లు ఉండొచ్చు, నువ్వు దాన్ని నెట్లో సెర్చ్ చేయకుండా దేవుడిని అడిగినట్లయితే దేవుడు నీకు సమాధానం చెప్పేవాడిగా ఉంటాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు తీసుకోండి, మన క్రైస్తవ కుటుంబాలలో వచ్చిన డౌట్ కానివ్వండి, మనకు ఏదన్నా అనుమానం వచ్చినట్లయితే దాన్ని మనం క్లియర్ చేసుకునే దానికి దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథం అనే దాన్ని అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం చేత మనకు వచ్చిన ఏ డౌట్ అయినా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మనం చేసుకునే వారంగా ఈరోజు ఉన్నామా? మోషేకి డౌట్ వచ్చింది, నేను ఇంతమందిని నాకు ఇచ్చావు, నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదా అని. డౌట్ క్లియర్ చేశాడు, నడిపించాడు, కాపాడాడు. నా ఒడ్డు నుంచి ఒడ్డుకి చేర్చాడు కదా. ఆయన మేము పోతున్నాం, ఈడ సముద్రం వచ్చేసింది, మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకు ఏదో దారి చూపించాను. డౌట్ వచ్చింది మోషేకి, ఏం చేయాలి అని. ఆ డౌట్కి సమాధానం ఇచ్చాడు కదా, క్లియర్ చేశాడు కదా ఆ డౌట్నే. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు కదా, మధ్యలో నడిపించాడు కదా. మళ్ళీ మోషేకి ఇంకో డౌట్ వచ్చింది, ఆయన మేము వెళ్ళిపోతున్నాం ఏడు నుంచి, మళ్ళీ మా వాళ్ళు మా వెనకాల పడతారేమో, నువ్వు వెళ్ళిపో దాటి, నీకు నేను సమాధానం అనుగ్రహించాడు సమాధానం. ఇంతమందికి అనుగ్రహించాడు సమాధానం. ఇంత పరిశుద్ధాత్మ దేవుడు ఇంతమందికి సమాధానం అనుగ్రహించి ఈరోజు నా దగ్గర ఆయన దూషింపబడాలా, నా దగ్గర ఆయన ప్రశ్నించేవాడిగా ఉండాలా నువ్వు నేను ఈరోజు. నువ్వు నాకు ఇది లేదు, నువ్వు ఈనందువల్ల నా జీవితం అయిపోయింది అని మాట్లాడతాం. ఆ మాట ఏదైతే ఉందో
ఆ మాటను నీవు ఉచ్చరింపకూడదు. నీ నోటి నుండి ఆ మాట రానివ్వకూడదు. దేవుని దూషించే మాటలు ఏది కూడా నీ నోటి నుంచి రానివ్వకూడదు. దేవుని వాక్యం ఒక్కటే నీ యొక్క నోరు వాడాలి. దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు బోధించడానికి, దేవుని సువార్తను బోధించడానికి మాత్రమే నీ మాటలు రేజ్ అవ్వాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు నీ కంట్రోల్లో ఎప్పుడు ఉంటాయి తెలుసా? దేవునికి అనుసంధానంగా నువ్వు బతికినప్పుడు. ఒకవేళ ఈ 3 నీ కంట్రోల్లో లేవు అని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు దేవునితో దగ్గరగా లేవు. ఒకటి చెప్తాను వినండి పిల్లారా, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి కొంచెం పక్కన పెడితే, పరిశుద్ధ గ్రంథం అనేది కోట్ల అసలు ఇన్ఫినిటీ, అసలు అంతం లేని ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని పెట్టుకొని ఎందుకు సెర్చ్ చేస్తావో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా దీన్ని పెట్టుకొని ఎందుకు బయట వాళ్ళని ఆడతావో నాకు అర్థం కాదు. నువ్వు కనుక బైబిల్ చదివినట్లయితే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కార్యాలకి ఎవరు బాధ్యతలు, లేదంటే నువ్వు స్వయంకృత అపరాధాల వల్ల నీకేమైనా కష్టాలు వస్తున్నాయి, అవన్నీ నీకు తెలుస్తాయి. అవన్నీ నీకు తెలిసిన రోజు నీకేమవుద్దనంటే నీకు క్లారిటీ అనేది వస్తుంది. అంటే క్లారిటీ అంటే ఏంటంటే దేవుడేను, ప్రతి ఒక్క దేవుడేను, ప్రతి ఒక్క దానికి దేవుడేను, ప్రతి ఒక్క దానికి దేవుడే సర్వాంతర్యామి, అంతా ఉంటాడు, ఎక్కడన్నా ఉంటాడు, ప్రతి ఒక్కటి ఆయన జరిగిస్తాడు, ప్రతిదీ ఆయన ఏంది జరిగింపబడుతుంది అనేది కనుక నీ క్లారిటీ వచ్చిందనుకో, ఈ ప్రశ్నలు, ఈ డిబేట్లు ఏవి నువ్వు చూడవు, చూసి మైండ్ బుర్రపాటు చేసుకోవు. ఏదో ఇప్పుడు నేను ఆ డిబేట్లు లేదంటే ఆ ఇంటర్వ్యూలు చూస్తే మీకేదో తెలివి పెరిగిపోద్ది అని చెప్పేసి నేను వాటిని కట్ చేయడానికి చెప్పడం లేదు. నేనేం చెప్తున్నానంటే చూసుకోండి, మీకు ఇష్టం అయితే చూసుకోండి. ఎందుకంటే దేవుని మాటలు చెప్పేదానికి ఒక్కటే నాకుండేది, అదేందా దేవుని మాటలు. దేవుడు ఏం చెప్పమన్నాడు ఈరోజు? నాన్న నువ్వు లేచి నువ్వు ఇది చెప్పు, నాయనా నువ్వు ఇది చెప్పురా ఈరోజు అని చెప్తే అది చెప్పేంతవరకే నా బాధ్యత. దాన్ని చెయ్యాలా లేదన్నది నువ్వు చూసుకోవాలా. చేస్తే బాగుపడతావు దేవుళ్ళు, చేయకపోతే మటాష్ అయిపోతాడు సీను, నీ సీన్ అయిపోద్ది. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం. ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. ఎవరికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచో మనం సమాధానం తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఎవరికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచో మనం సమాధానం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాధానం ఇచ్చేవారు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యందు మాత్రమే మనం సమాధానాలు వెతుక్కోవాలి. మన జీవితంలో ఒక క్వశ్చన్ రేజ్ అయిందనంటే ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిందన్నది మనం ఫస్ట్ చూడాలి. సెకండ్, దేవుని దగ్గరకు పోయి మొరపెట్టుకోవాలి, దానికి ఆన్సర్ ఏంటని. ఇది గనక జరిగితే 100% పాళ్ళు క్రిస్టియానిటీ మొత్తం మారిపోద్ది. ఈ ఒక్క డౌట్ అనే దాని వల్ల పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉంది, ఇలా లేదు, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనే దాని గురించి కాదు నీకు బైబిల్ ఇచ్చింది. దీన్ని దీంట్లో తప్పు ఉంటుంది, దానికి శిక్ష ఉంటుంది. అదే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి బయటకు వచ్చేసి మనం న్యూ టెస్టిమెంట్లోకి వచ్చామనంటే మన తప్పులన్నిటికీ ఆయన బలియాగం అయ్యాడు కాబట్టి ఇవి పెద్దగా కనిపించవు నీకు అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో కంటికి కన్ను పన్నుకు పన్ను. నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడిపోవాల్సిందే. నువ్వు తప్పు చేసావంటే నీకు శిక్ష పడిపోవాల్సిందే ఓల్డ్ టెస్టిమెంట్లో. అదే ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం మన కోసం కాచి సిలువలో బలియాగం అయ్యాడు కాబట్టి మనం ఈరోజు తిరగతా ఉన్నాం మొత్తం. ఆయన నీ కోసం నా కోసం దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులు చేయడానికి, మనల్ని ఆస్తి పరులు చేయడానికి, మనం బంగ్లా అంతస్తులు కట్టుకునే దానికి, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. దానికోసం నువ్వు సమాధానం వెతకడానికి ప్రయత్నించి, అంతేగాని నువ్వు దేవుణ్ణి చూసి ఆ ఆన్సర్ నీకు తెలియక నువ్వు టెన్షన్ పడిపోయి నువ్వు ఇది చేసుకొని సమాధానం లేని జీవితంగా నీది మార్చుకోబాకు. నీ మాటల్ని, నీ హృదయాన్ని, నీ తలంపుల్ని, నీ తలంపుల్ని నీ కంట్రోల్లో పెట్టుకునే దానికి ప్రయత్నం చేయి.
నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలంటే దేవుని కంట్రోల్లో ఉండాలి. నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ తలంపులు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ అన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి కంట్రోల్లో ఉన్నప్పుడు క్రిస్టియానిటీ అని అంటే ఒక నీతి మార్గం అని ఈ ప్రపంచానికి తెలియబడుతుంది ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని ఎంత ఎక్స్పీరియన్స్ అన్నా కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ దేవుడు అనుగ్రహించు. నా జీవితంలో జరిగితే చెప్తాను నేనండి, నాకు ఎటువంటి డౌట్ వచ్చినా మొదట దేవుడిని అడుగుతాను నేను. అరే బాబు, నీకు ఈ డౌట్ వచ్చింది కదా, నువ్వు పలానా అడుగు, వాళ్ళ ద్వారా మాట్లాడతాను నీతో అని చెప్తే అప్పుడు పోయి వాళ్ళని సెకండరీగా అడుగుతాను. కానీ మొట్టమొదట నాకు ఈ డౌట్ వస్తే పరిగిస్తూ వెళ్ళిపోను మనుషుల దగ్గరని. అసలు వెళ్ళను, నేను మనుషుల దగ్గరికి వెళ్ళను. నేను అసలు ఏది వచ్చినా దేవుడి దగ్గర మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటాను. ఆయన జరిగింది నాయన, నా జీవితంలో అది జరిగింది, నా జరగబోతుంది నాయన, నా స్నేహితులకు ఇలా జరిగింది, నా బంధుమిత్రులకు ఇలా జరిగింది. ప్రతి ఒక్కరు దేవునితో చెప్పుకోండి, ప్రతి ఒక్కరు దేవునితో చెప్పుకోవాలి పిల్లారా. మనం ఆ ప్రతి ఒక్కరు చూస్తాను కదా, మనం ప్రార్థన చేయబడలే అట్లా కాదు. ప్రతి ఒక్కరు చూస్తాడు, ప్రతి ఒక్కరు తెలుసు. నువ్వు ఆయనతో కనుక మొరపెట్టుకున్నట్లయితే ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. చెప్పాలి, ఏదైనా దేవుడికి చెప్పాలి. నువ్వు ఏం చెప్పకపోయినప్పుడు, నీ జీవితంలో ఒకటి జరిగింది ఆయనకు అది తెలుసు, నా బిడ్డ దీని గురించి మొరపెట్టడం లేదు, నీ హృదయం కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు మొరపెట్టడం లేదనంటే దేవుని సన్నిధిలో ఆ ఒక్క నిమిషం కూర్చోవడం నీకు ఇష్టంలే. ఆ ఒక్క నిమిషం ఎందుకు వేస్ట్ చేయడము? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో రీల్స్ అవి స్వైప్ అవుట్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఒక నిమిషం అది నీకు కొన్ని నిమిషాలు ఇస్తుందేమో ఆనందం, లేదంటే కొన్ని గంటలు ఇస్తుందేమో, కొన్ని రోజులు ఇస్తుందేమో. నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు ఆనందం ఇచ్చే జీవితం క్రైస్తవ జీవితం. నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు ఆనందం ఇచ్చే జీవితం క్రైస్తవ జీవితం. చనిపోయిన తర్వాత కూడా నీకు నిత్య జీవం అనుగ్రహించేది జీవితం. ఈరోజు నువ్వు చిన్న చిన్న ఆనందాల కోసం లోకానుసారమైన వాటికి మొగ్గుతున్నావేమో. కాదు పిల్లారా, ఆనందం అంటేనే ప్రభువులో ఒక్కటే ఉంటుంది. ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన్నే సమాధానం అడగండి. మన మాటలకు వాక్యం అనే కళ్ళెం వేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మాట స్పష్టంగా, ప్రతి ఒక్క మాట మంచిగా మాట్లాడడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఆయన ఎందు మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సహాయాన్ని పొందుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోయేదానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మీ కుటుంబాలందరికీ తోడైనను గాక, మిమ్మల్ని నడిపించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవా నన్నవాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రేమ స్వరూపైన నా రక్షక, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మా ప్రియ కుటుంబాలను నా తండ్రి. ఆయన ఈరోజు నా తండ్రి నీకు విరోధంగా నా తండ్రి లోకం నా తండ్రి ఎన్నో ప్రశ్నలు అడుగుతుండగా నా తండ్రి, నువ్వు ఉన్నావా లేవా అని నా తండ్రి నిన్న ప్రతి ఒక్క దానికి నా తండ్రి సమాధానం అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన నీ బిడ్డలకు నా తండ్రి నువ్వు ఎప్పుడైతే సమాధానం అనుగ్రహిస్తావో నా తండ్రి, ఆ సమాధానం నా తండ్రి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి వాడుతున్నారు నా తండ్రి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఎవరైతే నా తండ్రి నాకు దీనికి సమాధానం కావాలి అని నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈరోజు మేము నా తండ్రి ఆయన అపవాది మాలో దూరి నా తండ్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు నా తండ్రి. నాయన మా మాటలు కానివ్వండి, మా తలంపులు, మా క్రియలు ప్రతి ఒక్క దాన్ని వాడు కంట్రోల్ చేసేవాడిగా ఉన్నాడు నా తండ్రి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న తండ్రి వాడి కార్యాలు ఏవి కూడా మా జీవితంలో జరగకుండా నా తండ్రి ఆయన నీ యందు మాకు మా మనసు ఎందు నా తండ్రి మా కంట్రోల్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మేము చేసే ప్రతి పనిలో కూడా నా తండ్రి ఆయన నీవు ప్రతిబింబించబడాలి కానీ నా తండ్రి మేము కాదు నా తండ్రి. తెలిసి తేలిక నా తండ్రి నాయన నిన్ను దూషించినట్లయితే నా తండ్రి మమ్మల్ని క్షమించమని, మన్నించమని, వాక్యమును కళ్యమును నా తండ్రి మా నోటికి నా తండ్రి మేము వేసుకొని నా తండ్రి ఆయన కృతజ్ఞత వచనమే నా తండ్రి మేము ఉచ్చరించేలాగన నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆయన దీంట్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరం నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. వాళ్ళ అవసరతల నిమిత్తం నా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. ఆయన నీ వాళ్ళకి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. వాళ్ళ మాటలను నా తండ్రి నైనా నీ వాక్యంతో కడగమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. తల్లిదండ్రులని, బిడ్డలని నా తండ్రి, భార్యాభర్తలని నా తండ్రి, నేను అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని
బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి బలపరచమని సహాయాన్ని మాకు అనుగ్రహించము. నా తండ్రి, మరలా కనుక నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నా తండ్రి నేను స్తుతించుకునే భాగ్యం మాకు ప్రసాదింపు చేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగా శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.